రాజైతే కావ్యతో ఇలా అంటూ ఉంటాడు. "అసలు ఏం మొఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు? నీకసలు సిగ్గుందా?" అనంటే, "ఏం మొఖమా? కందిపప్పు మొఖం పెట్టుకొని ఇక్కడికొచ్చాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "ఏం పప్పు?" అంటే, "కందిపప్పు. మీకు తెలీదా? కందిపప్పు ముద్దగా ఉంటదిలెండి" అనేతో అంటూ ఉంటుంది. అలాగనేసరికి, "అయినా నువ్వు నువ్వు చేసిన ద్రోహానికి నువ్వు ఇంట్లో అడుగెట్టడానికి వీల్లేదు తెలుసానా" అని అంటూ ఉంటాడు రాజు. ఆ మాటలకి కావ్య అయితే రాజుని హగ్ చేసుకొని, "నేను ఇలానే ఉంటానండి. మీరు నా భర్త కదా! అయినా మీరు నన్ను ఇన్నేసి మాటలు అన్నారు తెలుసా? మీరు ఆడిన మాటలకి నేనెంత ఫీల్ అయ్యానో తెలుసా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "ఏంటే ఏం చేస్తున్నావు? ఒగ్గు ఒగ్గు" అనైతే రాజు అంటూ ఉంటాడు. "లేదండి నేను ఇలానే ఉంటాను" అనైతే అంటూ ఉంటుంది. మీరు ఆ కోపంలో నన్ను ఇన్నేసి మాటలన్నారు. నేనస్సలు అలాంటి దాన్ని కాదండి. మీకు తెలీదా నేను ఎలాంటి దాన్నో? నేనెప్పుడు మీకు అన్యాయం చేయాలని చూడనండి. నేను మిమ్మల్ని మంచిగానే ఉండాలని చూస్తాను అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నా క్యారెక్టర్ అది కాదండి. నేనది కాదండి. నన్ను నమ్మండి అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మీరు నన్నెప్పుడూ అర్థం చేసుకోకుండా అపార్థమే చేసుకుంటున్నారండి. నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. నేనెప్పుడు తప్పు చేయనండి. మీ విషయంలో అస్సలు అలా చేయను. మీరలా అయితే మరి నాకు కూడా అలా అయినట్లుగే కదండీ! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజుని గట్టిగా హగ్ చేసుకొని అలా చెప్తూనే ఉంటుంది. అలా చెప్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న రాజు కూడా ఆలోచిస్తూ ఉంటాడు.